నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లకు ఏపీ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా కూడా పెంచడానికి వీల్లేదని, ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదముద్ర పడింది. మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలు, పాలనాపరంగా వస్తున్న ఇబ్బందులు, ప్రజలు, నాయకుల నుంచి వస్తున్న అభిప్రాయాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుందన్నారు మంత్రి పార్థసారథి. 34 దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందన్నారు. రాష్ట్రానికి 6,75,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. వచ్చిన పెట్టుబడుల ద్వారా 4,28,000 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు మేలు జరిగేలా కేబినెట్ లో నిర్ణయాలు జరిగాయని మంత్రి పార్థసారథి తెలిపారు. 2019కు ముందు నీరు చెట్టు కింద ఉన్న నిధులు 900 కోట్లు క్లియర్ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా 2019కు ముందు ఉన్న ఇళ్ల బకాయిలు కూడా క్లియర్ చేయాలని, వాటి కోసం కార్యకర్తలు, నాయకులు బకాయిల కోసం మన చుట్టూ తిరుగుతున్నారని, అది మంచి విధానం కాదన్నారు. ఇన్ఛార్జి మంత్రులు జిల్లాలకు వెళ్లినప్పుడు ఈ అంశాలపై దృష్టి పెట్టాలని, ఎమ్మెల్యేలు, నాయకులతో మాట్లాడి సాధ్యమైనంత వరకు పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని సూచించారు. రెవెన్యూపై సుదీర్ఘ చర్చ జరగగా పనుల కోసం వచ్చినప్పుడు వాటిని పూర్తి చేసే విధంగా అధికారులు పనిచేయాలని, ఆ మేరకు మంత్రులు ఆదేశాలు జారీ చేయాలన్నారు. బోగస్ పాస్ పుస్తకాలు, బోగస్ రిజిస్ట్రేషన్లపై మంత్రులు, అధికారులు దృష్టి పెట్టాలని, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. కస్టమ్స్ వాళ్ల అనంతపురంలో పెట్టిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ను ప్రస్తావిస్తూ ప్రజాప్రతినిధులతో పాటు అధికారులకు కూడా శిక్షణ అవసరమని, ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసుకుని వారిని అప్డేట్ చేయాలని చంద్రబాబు సూచించారు. మరోవైపు రాష్ట్రంలో 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ అధికారంలో ఉండగా చేపట్టిన నీరు చెట్టు పనులకు సంబంధించి ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న బిల్లులకు మంత్రివర్గం మోక్షం కల్పించింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు R&R ప్యాకేజీ కింద నిర్మించే ఇళ్లకు కొత్త టెండర్లు పిలిచే అంశంపైన మంత్రివర్గంలో చర్చ జరిపారు. హాస్టళ్లకు మధ్యాహ్నం భోజనంకు నాణ్యమైన బీపీటీ బియ్యం ఇస్తే బాగుంటుందని, కొన్ని చోట్ల పిల్లలు అసలు తినలేని విధంగా బియ్యం వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారు. దీనిపై చర్చించిన సీఎం చంద్రబాబు నాణ్యమైన బియ్యం ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు సూచించగా ఆయన వెంటనే అమలు చేస్తామని సీఎంకు తెలిపారు. సూర్యఘర్, కుసుమ పథకాలు తీసుకున్నామని, వాటి ద్వారా మనకు కొంతవరకు విద్యుత్ వస్తుందని, మనం వీటిని బ్యాలెన్స్ చేసుకోవాలని తెలిపారు. మనం ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి వీల్లేదని, ఇందుకు అనుగుణంగా మనం పనిచేయాలని చంద్రబాబు మంత్రులకు వివరించారు.